గత 40 సంవత్సరాల క్రితం ఏదైతే ఒక భయంకరమైన వర్షం వచ్చిందో దాన్ని తలదన్నే విధంగా వర్షాలు కురవడం జరుగుతుంది. వరదలు ఉప్పొంగిన సందర్భంలో దాదాపుగా 18 మంది ప్రాణాలు కోల్పోయినారు. అనేక ఆస్తి నష్టం జరిగింది. దాదాపుగా 4 లక్షల నుంచి 6 లక్షల ఎకరాల పంట భూమి మునిగిపోయింది. చనిపోయిన బాధితులందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకి మేము సహాయంగా ఉంటామనే వాగ్దానాన్ని పార్టీ వైపు నుంచి మేము ఇస్తున్నాం. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కదిలి ప్రజల లక్ష్యంలో నిమగ్నమై ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఖమ్మం బయలుదేరినారు. ఈరోజు ఖమ్మంలో బస్ చేసి అక్కడ పరిస్థితి సమీక్షించి రేపు మహబూబాద్కు వస్తారు. అట్లాగే మిగతా జిల్లాల్లో వారి పర్యటన ఉంది. పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు వరంగల్లో బస్ చేసి వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడైతే వరద బాధిత అంశాలు ఉన్నాయో బాధితులు ఉన్నారో వారికి పరీక్షించి వారికి సంబంధించిన సహాయం చేసే పనిలో నిమగ్నమైనారు. అట్లాగే సీతక్క గారు మహబూబాద్ జిల్లా ములుగు జిల్లాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మహబూబాద్ కేంద్రంగా వారి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ కేంద్రంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం కేంద్రంగా పర్యావరణ పరిరక్షణ అట్లాగే బాధితుల పక్షాన్ని నిలబడి ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే క్రమంలో అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు అందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి సాధ్యమైనంత మేరకి నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకోసం అంటే ప్రకృతి ఏ వైపరీత్యాన్ని అయితే సృష్టిస్తుందో దాని నుంచి బయటపడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కానీ కనీసం నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమయ్యే అవకాశాన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ప్రజల పక్షాన్ని నిలిచి మేము చేస్తూ ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే గతంలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మొత్తం మునిగిపోయినప్పుడు అనేక స్లమ్ ఏరియాస్ అనేక లోతట్టు ప్రాంతాలంతా ఆగమాగం అయిపోయినప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాగే యువరాజు స్థాయిలో మొత్తం హైదరాబాద్ తిరిగి 10,000 రూపాయలు వాగ్దానం చేసి 10% కూడా ఇవ్వలేని కేటీఆర్ గారు అట్లాగే వరద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా అడ్రస్ లేని హరీష్ రావు గారు ఈరోజు చిలక పలుకులు పడుతూ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అట్లాగే బాధాకరం. నిజంగా ప్రజానాయకులమైనప్పుడు ప్రజాప్రతినిధులమైనప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మనం రాజకీయాలకు అతీతంగా సహాయ చర్యల్లో నిమగ్నం కావాలి. ఏడ హరీష్ రావు ఉన్నాడు, ఏడ కేటీఆర్ ఉన్నాడు, ఏడ ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఉన్నాడో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో అదే స్థాయిలో గతంలో ఉన్న స్థాయి కన్నా ఎక్కువ వర్షాలు కురిసినా కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు. అట్లాగే కరెంటు పోలేదు. ఎక్కడ కూడా బస్తీలు మునిగిపోయి ఆక్రందనాలు వినబడలేదు. ఆ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తీసుకోవడం వల్ల హైదరాబాద్ నగరాన్ని మేము కాపాడగలిగినాం. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడిదక్కడ అప్రమత్తం అయిపోయినారు. మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మొత్తం ప్రజల మధ్య ఉన్నారు. అది గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ కూడా తేడా. ఇది గమనించకుండా రాజకీయాలే జీవితంగా ప్రజలు అక్రందనాలు చేస్తున్నా, ఆస్తులు పోడగొట్టుకున్నా, ప్రాణాలు పోడగొట్టుకుంటున్నా, పంటలు మునిగిపోయినా వాటి గురించి ప్రస్తావించకుండా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఈరోజు ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం అనేది వాళ్ళ సంకుచిత మనస్తత్వానికి అధికారానికి దూరంగా లేకుంటే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉందో అది మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయినారు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రం పనులు వినలా మీరేమన్నా, లేదా పనికి రాకుండా ఉన్న గడ్డిని పీకే ప్రయత్నం చేసినలా? ఏమీ చర్యలు చేయలేని మీరు, ఎక్కడ రక్షణ చేయలేని మీరు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ బాధితులకు సహాయం చేయలేని మీరు, పర్యటన చేయలేని మీరు, అందుబాటులో చర్యలు తీసుకోలేని మీరు, అందుబాటులో లేని మీరు ఈరోజు సహాయ చర్యలు తీసుకొని ప్రతి దగ్గర టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి, ఎమర్జెన్సీ నెంబర్లు ఇచ్చి, ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు ప్రకటించి మొత్తం జనంతో మమేకమై నిజమైన ప్రజాప్రభుత్వంగా ఈరోజు మేము ఏదైతే పనిచేస్తూ ఉన్నామో దాన్ని విమర్శించే అర్హత మీకు లేదు. అలాగే కేంద్ర మంత్రులు
అక్కడ ప్రధానమంత్రి స్పందించారు. అది శుభసూచిగా మేము ఆహ్వానిస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తూ ఉన్నదో దాని మీద ప్రధానమంత్రి ఎంక్వైరీ చేసినట్టుగా ఉన్నారు. కానీ అది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతుల రూపంలో రాష్ట్రానికి సహాయం అందాలని మేము కోరుకుంటున్నాం ప్రధానమంత్రిని. అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ 48 గంటల నుంచి వాళ్ళ స్టేట్మెంట్లు మనకి ఎక్కడ కనపడలేదు. ప్రధానమంత్రి లిప్ సింపతి అంటే వారు ఇక్కడ ప్రభుత్వ పనితీరు పట్ల చెప్తూ సానుభూతి ప్రకటిస్తూ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. తక్షణమే అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆ చర్యలకు సంబంధించిన ఆర్థిక వనరులను కానీ సహాయ వనరులను కానీ మానవ వనరులను కానీ దయచేసి పంపించాలని మేము కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజల నుంచి ఎన్నికైన ఎంపీలు నుంచి వాళ్ళు మంత్రులైనారు కాబట్టి వాళ్ళ కూడా బాధ్యత వహించాలి. కానీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్కి ఏదైతుందో కాంగ్రెస్ విమర్శించే అర్హత లేదు. ఒకవైపు ప్రాణం జరుగుతుంది, ఒకవైపు ఆస్తినష్టం జరుగుతుంది, ఒకవైపు పంటలు మునిగిపోయినాయి. ఇవన్నీ పట్టించుకోకుండా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యాన్ని చెప్తుంది. త్వరలోనే వరదలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత మా అధికారుల బృందం మంత్రుల బృందం అట్లాగే ఎమ్మెల్యేల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల